రైతు సోదరుల స్వాగతం. ఉల్లి ధరలు అత్యంత దారుణంగా పతనమయ్యాయి. తాజాగా కర్ణాటకలో విజయపురాలో అక్కడ ఫేమస్ ఉల్లి మార్కెట్లో ఒక రైతు ఉల్లి తీసుకెళ్ళాడు. ఇంతంతలా గడ్డలోనే ఉల్లిగడ్డ. అదేదో నాసి రకం సరుకు కూడా కాదు. కనీసం కేజీకి ఒక 7 రూపాయలు 8 రూపాయలు ఒక క్వింటా మొత్తం మీద 800 చొప్పున వస్తాయని అంచనా వేశాడు. ట్రాలీ నిండా సరుకు తీసుకెళ్ళాడు. మార్కెట్కి తీసుకెళ్తే కేజీ 2 రూపాయలకు అడిగారు. రైతు పండించిన సాగు ఖర్చులన్నీ తీసి పక్కన పెట్టినా ఆ గడ్డ తీయడానికి తవ్వడానికి తీసిన తర్వాత మరలా దాన్ని అంతా కటింగ్ చేసి గడ్డలాగా మార్చి మార్కెట్కి తరలించడానికి అయిన ఖర్చు కూడా రాకపోవడంతో ఆ రైతు షాక్ అయ్యాడు. వెంటనే ఆ ట్రాలీలో ఉన్న సరుకు దింపకుండా ఆ పక్కనే ఉన్న జాతీయ రహదారి మీద తీసుకొచ్చి ఆ ఉల్లిగడ్డలన్నీ డొల్లించి రైతు గగ్గోలు పెడుతూ డొల్లిన వీడియో ఇప్పుడు జాతీయ మీడియాలో వైరల్గా మారింది. వినియోగదారుడు ఎక్కడైనా ఉల్లిగడ్డ కేజీ కొంటే 20 రూపాయల తక్కువైతే లేదు. రైతుకి దక్కుతుంది 2 రూపాయలు. అంటే వినియోగదారుడు ఖర్చు చేసే దాంట్లో 10% మించి రైతుకు చేరడం లేదు. మరి ఈ 80% అంతా దళారులు ఏజెంట్లు చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు పాల్పడతా ఉంటే దళారులు ఏజెంట్లు కొత్త కొత్త వ్యాపారవేత్తలుగా వెలిసి పారిశ్రామికవేత్తలు అయిపోతా ఉన్నారు. ధరల దారుణంగా పతనమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలైనా వెంటనే ఇంటర్వెన్ అవ్వాలిగా. కనీసం ఇదిగో 15 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలి అనే ఆదేశాలు జారీ చేయాలిగా. ఏమీ లేదు. టమాటా ధరలు 50 పైసలకు పడిపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించవు. ఉల్లి ధరలు 2 రూపాయలకు పడిపోయినా స్పందించవు. అదే ఉల్లిగడ్డ 50 రూపాయలు దాటితే రైతు బజార్లలో 40 రూపాయలకి అమ్ముతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు రంగప్రవేశం చేస్తాయి. టమాటాలు కేజీ 50 రూపాయలు ఎప్పుడన్నా పొరపాటును దాటిపోగానే ఇక వినియోగదారులంతా గోలు పెడుతూ ఉన్నారని చెప్పేసి 30 రూపాయలకే మేము అమ్ముతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు బోర్డులు పెడతాయి. ధరలు పెరిగితే అదుపు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకి ధర పతనమైనప్పుడు మాత్రం వారిని ఆదుకునేందుకు ఆసక్తి ఏమాత్రం చూపడం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ధరలు దారుణంగా పతనమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దూరి అక్కడ ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టి రైతులకు మద్దతుగా నిలవాలి. తాజాగా బర్లీ పొగాకు ధరలు పతనమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో కేజీ కనీసం 15 రూపాయలు తక్కువ కొంటే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేయడంతో ప్రకాశంలో ధరలు పెరిగాయి. కోకో ధరలు కూడా అలాగనే పెరిగాయి. కోకో గింజల ధరలు కూడా. అలా ధరల పతనమైనప్పుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అంటే అది ఏడో ఢిల్లీలో ఉందో లేదో కూడా తెలియదు. 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నవాడు కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత నివేదికల్లో బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు దారుణంగా పతనమైనప్పుడు ఇంటర్వెన్ అవ్వాలి. ధరలు పెరిగినప్పుడు తగ్గించడానికి చూపిన ఆసక్తి రైతు ధరల పతనమైనప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు చూపడం లేదనే విమర్శ ఉంది. దీని మీద ప్రతి ఒక్కరూ మీ కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.